ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుకు అడ్డొస్తే నల్గొండ జిల్లా ప్రజలతో తొక్కేస్తామని హెచ్చరించారు. ఇది ట్రైలర్ మాత్రమే అన్న సీఎం అసలు సినిమా ముందుందన్నారు. ఈ మూసి ప్రక్షాళన చెయ్యి. ఈ మూసి ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు. అందులో బీఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు. వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు. వాళ్ళు అడ్డుకుంటారు. నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిండ్రు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మంది నల్గొండ సోదరులు నేను అడుగుతున్నా, మీరు వెనక్కి గ్రామాలకు పోండి, మీ గ్రామంలో కూర్చోండి, బీఆర్ఎస్ బీజేపీలను మీ ఊర్లలో ఉండేటోళ్ళని పిలువండి. ఇవాళ జెండా ఎజెండా పక్కన పెట్టండి. ఈ నల్లగొండ బాగుపడాలన్నా వద్దా? ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా వద్దా? ఈ మూసి మురికి నుంచి, ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ బయటపడాలనా లేదా మీరు అడగండి. ఇవాళ బీఆర్ఎస్ ఓదిక్కు బీజేపీ ఓదిక్కు ఇవాళ మనల్ని అడ్డుకోవాలి, కాళ్ళ కట్టెబెట్టాలని చూస్తున్నారు. ఇవాళ ఒకడంటాడు మూసి 1,50,000 కోట్లు టెండరు, 25,000 కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని. ఓరి దరిద్రుడా, 1,50,000 కోట్లతో కాళేశ్వరం మీరు కట్టిండ్రు, కూలింది 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. నేనేమన్నా మీలాకటోనా, మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ దోసుకోవడానికి రాలే. నిజంగానే నాకు పైసల మీద మోజు ఉంటే మీరు తెచ్చిన ధరని అడ్డం పెట్టుకుంటే కోకాపేటల 100 ఎకరాల భూమి కొల్లగొడితే 10,000 కోట్లు వస్తాయి. 500 ఎకరాల భూమిని అప్పటిదప్పటి చేస్తే, అప్రకదప్రే చేస్తే 50,000 కోట్లు వస్తాయి. దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనా? ఎవడెవడైతే బుల్డోజర్కి అడ్డం బంట అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా. మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి. మీరు, మీ చుట్టాలు, మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం. వాడపల్లిలో జనవరి 1వ వారంలో పాదయాత్ర మొదలు పెడతా. బిల్లా రంగాలు రావాలి. మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి గట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి. మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు, నీ సవాల్ను స్వీకరిస్తున్నా. నువ్వు నీ బావమర్ది డ్రామారావు ఇద్దరు జనవరి 1వ వారం తయారుగా ఉండండి. వాడపల్లిలో ఏదైతే మూసి ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి 1వ వారం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా జనవరిలో